అందరికీ నమస్కారం. టీడీపీ మాజీ ఎంపీకి నరేంద్ర మోదీ గారు కీలక పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ ఎంపీ ఎవరు, ఎలాంటి పదవి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, మాజీ ఎంపీకి కీలక పదవి ఎక్కడ సార్, ఏంటి? యాక్చువల్గా టీడీపీలో ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తర్వాత ఎవరైతే టీడీపీ కోసం పచ్చజెండా మోస్తూ కొన్నేళ్లుగా పార్టీకే అంకితం అవుతూ గవర్నమెంట్ మారింది కన్నా అటు షిఫ్ట్ ఇటు అవ్వడం, ఇటువలో అటు మారడం గట్రా చేయకుండా ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఒక దారి చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం. ఇది బలంగా గట్టిగా చెప్పాలంటే టీడీపీలో ఉంది, తర్వాత బీజేపీలో కూడా ఇటువంటి పద్ధతే ఉంది. చాలామంది మన అంతవరకు తెలియదు, అరే ఎవరి పర్సన్ ఎప్పుడు వినలేదే అనుకుంటాం. కానీ వాళ్ళు కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా పార్టీకి అంకితమయ్యి ఉండే వాళ్ళని ఈ విధంగా పదవులు ఇచ్చి పార్టీ ఆదుకుంటుంది, సత్కరిస్తుందనే చెప్పాలి. సార్, దీనికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఈ పదవి ఇప్పిస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఆబ్వియస్లీ, ఎందుకంటే రీసెంట్గా జిల్లా స్థాయిగా ఇన్ఛార్జీలని, అలాగే నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం వారీగా కొంతమంది ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించి ఎవరెవరైతే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో డక్కా ముక్కాలు తిన్నారో, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఆ జిల్లా స్థాయి అధ్యక్ష పదవులు, ఆ నియోజకవర్గం స్థాయి అధ్యక్ష పదవులు కేటాయిస్తున్నారు. ఎలా ఇచ్చారు? దానికి ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తికి ఇలాగే ఇచ్చారు. అదేంటిది, ఆయన ఏం చేస్తారు, అప్పుడు తీరా చూస్తే ఆయన మీద వైసీపీ హయాంలో కొన్ని కేసులు అవి ఇవి రావడం, వాటిని కూడా ఆయన ఎదురొడ్డి నిలబడటం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు రోడ్డు మీదకి వచ్చి గోలగోల చేసి ధర్నా చేయడం, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించే వాళ్ళందరికీ కూడా పార్టీ అధిష్టానం ఒక నోటిఫై చేసి పెట్టుకుంటుంది. నాట్ ఓన్లీ రెడ్ డైరీ, గ్రీన్ డైరీ లాంటిది కూడా మెయింటైన్ చేస్తూ ఎవరు బాటుపడుతున్నారనేది చెక్ చేస్తుంది. ఆ తర్వాత 2019లో టీడీపీ ఘోర పరాభవం తర్వాత ఒక విధంగా వైసీపీకిగా వెళ్ళలేక బీజేపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజ్యసభ సభ్యులైతేనేమి, కొంతమంది సీనియర్ నాయకులు, ఎస్పెషల్లీ ఢిల్లీలో లాబింగ్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా కేంద్ర పార్టీ కదా అని చెప్పి బీజేపీ మొగ్గు చూపారు. బట్ అప్పటికి బీజేపీతో విభేదించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. సో అటువంటి నేపథ్యంలో కనకమేడల గారు ఎంతమంది వెళ్ళిపోయినా ఈయన మాత్రం వదల్లే, అక్కడే ఉన్నారు, లాబింగ్ చేశారు, అవసరమైనప్పుడు చాలా డక్కాముక్కాలు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా లోకేష్ బాబు గారితో తిరుగుతూ న్యాయ సలహాలకు సంబంధించి కానీ, నేషనల్ ఛానల్స్లో లోకేష్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన కూడా ఉండడం కానీ, అలాగే ఢిల్లీ ఏపీ భవన్ సంబంధించిన వ్యవహారాల్లో అన్నిట్లో తలమునకలై ఉండడం కానీ చాలా కీలకంగా వ్యవహరించారు. అవన్నీ నోటిఫై చేసుకుంటారు కదా. ఇప్పుడంటే సంతోషంగా ఉన్నప్పుడు, పార్టీ విజయంలో ఉన్నప్పుడు, గెలుపు వచ్చినప్పుడు అందరూ కేరింతలు కొడతారు, దగ్గరకు వస్తారు. మన బెల్ల ఉన్నప్పుడు చీమలు చేరినట్టుగా. మరి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిలబడడం అనేది గొప్ప విషయం. పైపెచ్చు కూటమి ఏర్పడక ముందు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. బట్ 23లో సమీకరణాలకు సంబంధించి ఏదైతే టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి బయటకు వచ్చేసిందో మరలా టీడీపీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చేర్చి కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని మూడోసారి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అవ్వాలి, వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కాలనే ఉద్దేశంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత ఎంత కష్టపడి వర్క్ చేశారో, దానికి ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మరుక్షణము ఆయన రాజమండ్రి ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బయటకు వచ్చి వెంటనే ప్రకటించిన మాట, ఈ ఎన్నికల్లో టీడీపీతో పాటు పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేయబోతున్నాం. అయితే దానికి భాజపా యాడ్ అవుతుందా లేదా అనేది అప్పటికి తెలియదు. కానీ భాజపాను కూడా యాడ్ చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో, దానికి అటువంటి విషయంలో లాబింగ్ చేయడానికి మళ్ళీ పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుంది, కేంద్రంలో బీజేపీ వస్తే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తే రెండు కూటమిలే, ఇక్కడ మూడు పార్టీలు, అక్కడ 8 పార్టీలు, అంతే తేడా. సో ఇలాంటి 3 పార్టీలతో ఇక్కడ ఏర్పడితే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఒక దారుణమైన పరిస్థితిగా వెనక్కి వెళ్ళిపోయింది, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా కేంద్రం నుండి సాయం మనకు రావాలి. దట్టు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయితేనే
ప్రస్తుతం ఉన్న హడ్డిల్స్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడే అవకతవకల నుంచి అన్నీ కూడా గట్టెక్కాలని చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు, ఆ నాయకత్వం ఉంటేనే దానికి సపోర్టుగా ఏ పార్టీ, జనసేన, బీజేపీ మద్దతుగా ఉంటూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపించాలి అని పట్టుబట్టిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరైతే ఈ కనకమేడల గారు ఒకరు. సో అలాంటి లాబింగ్లు, అలాంటి వ్యవహారాల్లో గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు టీడీపీ కేంద్రం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ వాటాకి ఇవ్వజూపితే వెంటనే టీడీపీ ఆయన పేరుని సజెస్ట్ చేసిందంట అధిష్టానం. ఆయన కనకమేడల గారికి ఇప్పుడు దాన్ని ఏమంటారు, సోలిసిటర్ జనరల్గా, న్యాయ వ్యవస్థకు సంబంధించి సోలిసిటర్ జనరల్గా నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది. సార్ ఇప్పుడు ఈ పోస్టే కాకుండా మరికొద్ది పోస్టులు కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నారంటూ కూడా వస్తుంది. సో నిజమే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నర్గా మన మాజీ కేంద్ర మంత్రి మన ఎవరు అశోక్ గజపతిరాజు గారు పౌర విమానయాన మంత్రిగా కూడా చేసి ఇంతకుముందు, ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇంతకుముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఆయనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు కర్ణాటకనో గోవా గవర్నర్గా, గోవా అనుకుంటూ గోవా గవర్నర్గా చేశారుగా. మరోవైపు రేపు తమిళనాడు, అస్సాము, తర్వాత వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలకి సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి రేపు 2026లో. ఈ 2026 భాజపా ప్రభుత్వం, అదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం కొంతమంది కీలకమైన సభ్యుల్ని ఎన్నుకుంటుంది. అలా ఎన్నుకున్న విషయంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, మద్దతుని ఎక్కువగా కోరుకుంటుంది అనడానికి మొన్న బీహార్ ఎన్నికలు కూడా ఒక కారణం. బాబు గారు వెళ్ళి క్యాన్వాసింగ్ చేయడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో క్యాన్వాసింగ్ చేయడం కానీ కదా. సో ఇప్పుడు తమిళనాడు, కేరళను కూడా దృష్టి పెట్టి కొంతమందికి కీలక పదవులు ఇచ్చి అక్కడ వాళ్ళతో పాటు క్యాన్వాసింగ్ కూడా చేయించి కూటమి ప్రభుత్వం పావులు కదిపే దిశగా ఉంది. ఇప్పటికే 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు, రామ్మోహన్ నాయుడు గారు కానీ, పెమ్మసాని గారికి కానీ, అలాగే నర్సాపురం ఎంపీ వర్మ గారికి. ఎలాగో బీజేపీ వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడం కాదు, బట్ ఆంధ్రప్రదేశ్ కేటాయించినట్టేగా కేంద్ర మంత్రి పదవి. ఆయన బీజేపీ ఎంపీకి ఇచ్చుకున్న ఆంధ్రప్రదేశ్కి కేటాయించేలాగా చేస్తున్నారు. సో ఇంకొంతమంది ఇంకొక కేంద్ర సహాయ మంత్రిగా మరొక వ్యక్తికి భాజపా ప్రభుత్వం, అదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి రాబోతుంది. అది త్వరలో రాయలసీమకు చెందిన వ్యక్తికే రాబోతుంది. అది ఆల్రెడీ కొంతమందికి ఆ పేర్లు హిట్ లిస్ట్లో ఉన్నాయి. మేబీ అందులో ఒకటి అవకాశం ఉంది. ఇక్కడ సోలిసిటర్ జనరల్గా కనకమేడల గారికి, అక్కడ కూడా ఈసారి రాజంపేట ఎంపీ అయినా ఆయన పేరు, ఆయనకి కానీ, లేదంటే హిందూపురం దీనికి సంబంధించి కానీ ఎవరికో ఒకరికి కేటాయించేలాగా భాజపా ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వం మరొక కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా కట్టబెట్టేలా చూస్తుంది. ఇదంతా కూడా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు పేక మీద కత్తి పెట్టి నాకు ఇన్ని కావాలి, నాకు స్పీకర్ కావాలి, డిప్యూటీ స్పీకర్ కావాలి, కేంద్ర మంత్రి పదవులు అవి ఇవ్వాలి, ఇన్ని బడ్జెట్ ఎంత కేటాయించాలని ప్రెజర్ చేయట్లే. అయ్యా మాకు కావాల్సినవి ఇవ్వండి, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఇవ్వని పక్షంలో స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వండి, స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఎంతవరకు సాయం చేయగలరు అంతవరకు ఇవ్వండి. అడగడం వల్ల రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మహిళా సాధికారత సభకు వచ్చినప్పుడు కూడా ఆవిడ అదే చెప్పారు. ఇది సభాముఖంగా చెప్పకూడదు కానీ ప్రధానమంత్రి మోదీ గారు కూడా నాకు చాలా సందర్భాలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు ఉంది, మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అవుతుందో అంత చేయండి అని కూడా చెప్పారంట. ఇంకేం కావాలి? ఇదంతా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూడబట్టే కదా. మొన్న తెలుగు రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు కూడా మాకు మంచి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది అంటున్నారు, మన భాజపా మీద కూడా మంచి సదాభిప్రాయంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని మోదీ గారు తెలుగు రాష్ట్రాల ఎంపీలతో కితాబు ఇచ్చారంట. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? సో ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు, ఒక కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.